రాథోడ్, ఆ మనోహరి ఇంకా నిద్రలేవలేదు. ఆయన ఈ పాటికి లేచుంటారు. నేను పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళలేము. మనోహర్ ఇంకా నిద్ర లేవలేదంటున్నారు కదా మిస్సమ్మ. మీరే సార్ దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది కదా. రాత్రి పిల్లలు ఆయన్ని డిన్నర్కి తీసుకొచ్చారని ఆ మనోహరి ఎంత గొడవ చేసిందో నువ్వు చూసావు కదా. మేము ఆయన దగ్గరికి వెళ్తే మనోహరి మళ్ళీ గొడవ చేస్తుంది. అనవసరంగా ఆయన డిస్టర్బ్ అవుతారు. అందుకే నువ్వు వెళ్ళు రాథోడ్. నేనా? నువ్వైతే ఆయన్ని మేనేజ్ చేయగలవు. ఆయన ఏదైనా అడిగినా నువ్వు చెప్పగలవు. వెళ్ళ ఆయనకేం కావాలో నువ్వు చూడు రాథోడ్. సరే మిస్సమ్మ. డాడ్ ఇంట్లో ఉన్నా మేము డాడ్ని చాలా మిస్ అవుతున్నాం మిస్ అమ్మ. డాడ్తో ఇంతసేపు ఎప్పుడు మాట్లాడకుండా ఉండలేదు. ఏదోలా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీల్ అవ్వకండి, సార్కి ఏం కాదు. సార్ తొందరగా నార్మల్ అవుతారు. సార్ 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 బెడ్ మీద లేరేంటి? వాష్రూమ్కి వెళ్ళారేమో. సార్ 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 వాష్రూమ్లో కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? సార్ ఎక్కడికి వెళ్ళుంటారు? మిస్సమ్మా, మిస్సమ్మా, మిస్సమ్మా. ఏమైంది రాథోడ్? ఆయన నిద్ర లేచారా? కాఫీ ఏమైనా అడిగారా? ఒక నిమిషం ఉండు, కాఫీ చేసిస్తాను. మిస్సమ్మా, సార్ రూములో లేరు. ఏమంటున్నావు రాథోడ్? ఆయన రూమ్లో లేకపోవడం ఏంటి? నువ్వు సరిగ్గా చూసావా? టెర్రస్ పైకి కూడా ఎక్కి చూశాను మిస్సమ్మా. సార్ ఎక్కడ కనిపించలేదు. నేను నిద్ర లేచినప్పటి నుంచి నాకు తెలిసి కిందకేం రాలేదే. మేము నిద్ర లేచాక కూడా డాడ్ని చూడలేదు రాథోడ్. ఒకవేళ డాడ్ మనకంటే ముందే నిద్ర లేచారేమో. రోజు ఎర్లీగా లేవడం డాడ్కి అలవాటే కదా. మనకంటే ముందు నిద్ర లేచి డాడ్ ఎక్కడికి వెళ్ళారు?